హాయ్ ఫ్రెండ్స్, నిన్న మనము మాట్లాడుకున్న షేర్ మార్కెట్ గురించి 50-50 ఎలా రన్ అయిందో ఈరోజు మనం అబ్జర్వ్ చేద్దాము. నిన్న మనం ఏమనుకుంటామంటే మార్కెట్ డౌన్ సైడ్ వెళ్తుంది అనుకున్నాము. ఈరోజు మనం అనుకున్నట్టే మార్కెట్ డౌన్ అయింది. నిన్న మార్కెట్ 25,227 దగ్గర ఉన్న మార్కెట్ ఆల్మోస్ట్ 25,150 25,145.5కి క్లోజ్ అయింది. సో మన ఎక్స్పెక్టేషన్ ప్రాపర్గా రన్ అయింది. సో నిన్న మనం ఒక ట్రేడింగ్లో ఒక ఎగ్జాంపుల్గా 2 ట్రేడ్స్ ఇచ్చాము, 2 స్ట్రైక్ ప్రైస్, ఒక 25,250 పీ ఇచ్చాము, కాల్ ఇచ్చాము. ఈ రెండిట్లలో 2 కూడా సక్సెస్ అయినాయి. మనం ఏం చెప్పినామంటే పిహెచ్ అయితే 25 నుంచి 30 వచ్చినప్పుడు ఎంటర్ కమ్మన్నాము, అనుకున్నట్టే 100% ప్రాఫిట్ వచ్చింది. ఎగ్జిట్ 56 దగ్గర అవ్వమన్నాము. అలాగే కాల్ కూడా 34 దగ్గర ఎంటర్ కమ్మన్నాము. ఆల్మోస్ట్ మ్యాక్సిమం 117 వరకు వెళ్తుంది అనుకున్నాము. కానీ కాలు ఓపెన్ అవుతే డైరెక్ట్గా 59 వరకు ఓపెన్ అయ్యి స్లోగా 108 వరకు వెళ్ళింది. దాని తర్వాత మాత్రమే కాల్ నుంచి పిఈ తీసుకున్నప్పుడు ఇక్కడ 108 రీచ్ అయినప్పుడు ఆల్మోస్ట్ మార్కెట్ మ్యాక్సిమం మనం నిన్న ఎక్స్పెక్ట్ చేసినట్టు 25,307కి మనం ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాము. అరౌండ్ 25,310కి క్లోజ్ అయింది, మ్యాక్సిమం వెళ్ళింది. మనం లో ఎంత అనుకున్నామంటే ఆల్మోస్ట్ 25,109 అనుకున్నాం. కానీ ఇది కూడా బ్రేక్ చేసి ఆల్మోస్ట్ 25,065 వరకు వెళ్ళింది. సో మనం అనుకున్నట్టే మార్కెట్ ఈరోజు డౌన్ అయింది. సో రేపటి మార్కెట్ ఎలా ఉంటుంది మనం ఈరోజు చూద్దాము. రేపటి మార్కెట్ గురించి మాట్లాడుకునే ముందు నిఫ్టీ 50 ఈరోజు ఎప్పుడు క్లోజ్ అయింది, క్లోజింగ్ ప్రైజెస్ గురించి, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ ప్రైస్ గురించి మనం ఫస్ట్ చర్చిద్దాం. నిఫ్టీ 50 వచ్చేసి 25,145.5 దగ్గర ఈరోజు క్లోజ్ అయింది. సెన్సెక్స్ వచ్చేసి 82,029.98 దగ్గర క్లోజ్ అయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 56,496.50 దగ్గర క్లోజ్ అయింది. సో రేపు మనం నిఫ్టీ 50 ఎలా ఉంటుంది, దాని గురించి రెసిస్టెన్స్ పాయింట్స్ ఏం తీసుకుంటే బాగుంటుంది, రేపు మార్కెట్ డౌన్ అవుతుందా అప్ అవుతుందా అనే విషయాల గురించి ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము. ఇప్పుడు నిఫ్టీ 50లో చూసుకుంటే రేపు మార్నింగ్ దాదాపు 9:15 నుండి 10:20 వరకు మార్కెట్ పాజిటివ్లో ఉండే ఛాన్సెస్ ఉంది. పాజిటివ్ 25,265 మనము మ్యాక్సిమం వెళ్తుంది అని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. రేపు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఎంతవరకు వెళ్తుందో చూద్దాం. సో మన ఫస్ట్ రెసిస్టెన్స్ పాయింట్ వచ్చేసి అప్ సైడ్ 25,170. ఇఫ్ ద క్రాస్ ఇది క్రాస్ అయితే నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 25,216. ఆ నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 25,265. సో మీరు ఏం చేస్తున్నారంటే మార్కెట్ ఓపెన్ కాగానే 9:15 ఓపెన్ అయితే రేపు మీరు 9:30 వరకు వెయిట్ చేసిన తర్వాత మార్కెట్ ఏ డైరెక్షన్లో వెళ్ళింది అని చూసిన తర్వాత 9:31కి ఎంట్రీ తీసుకోండి. సో ఎంట్రీ తీసుకున్న తర్వాత మ్యాక్సిమం 216 వచ్చిందంటే పాజిటివ్లో స్టార్ట్ అయిన తర్వాత 216 రీచ్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా ఫస్ట్
ఫస్ట్ టార్గెట్ కింద దీన్ని క్లోజ్ చేయండి. మీరు ఏ స్ట్రైక్ పై తీసుకుంటారో ఆ ప్రైస్ని క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసి మళ్ళీ మార్కెట్ ఎప్పుడైతే ఈరోజు క్లోజింగ్ ప్రైస్కి ఆల్మోస్ట్ 25,145కి రీచ్ అవుతుందో నియర్ బై, మీరు అప్పుడు పీకి ఫుడ్ సైడ్కి వచ్చేయండి. ఫుడ్ సైడ్ కూడా స్ట్రైక్ తీసుకొని మీరు ఆల్మోస్ట్ మార్కెట్ క్లోజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. ఎందుకంటే రేపు కూడా ఎక్స్పెక్టేషన్ ప్రకారం డౌన్ అయ్యే ఛాన్సెస్ చాలా కనబడుతున్నాయి. సో రేపు కూడా ఫస్ట్ టార్గెట్ ఇది రీచ్ అయింది అనుకో 25,107 ఫస్ట్ సపోర్టింగ్ పాయింట్ క్రాస్ అయితేనే వెయిట్ చేయండి 25,086 వరకు. ఇది కూడా క్రాస్ అయితే 25,033 వరకు వెయిట్ చేయండి. మీరు ఇప్పుడు టైం ఈ సిచ్యువేషన్లో మీరు టైంని మాత్రం చూడొద్దు. సో మార్కెట్ ఒకవేళ ఇది క్రాస్ అయింది ఇది క్రాస్ అయింది అంటే మీరు మార్కెట్ పైకి వెళ్ళినప్పుడు టెన్షన్ పడకుండా మార్కెట్ క్లోజ్ అయ్యేదాకా వెయిట్ చేయండి. క్లోజ్ కాగానే సో ఆల్మోస్ట్ మనం అనుకున్న పాయింట్ రీచ్ అయ్యే ఛాన్సెస్ చాలా కనబడుతున్నాయి ఈరోజు కూడా. సో రేపు కూడా మార్కెట్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ నిఫ్టీ చూస్తే 70 పాయింట్ ఇంక్రీజ్లో ఉంది, పాజిటివ్లో ఉంది ప్రజెంట్ టైంలో. నిఫ్టీని మనం ఫాలో అవుతాము. సో నిఫ్టీ అరౌండ్ 70 పాయింట్స్ పాజిటివ్లో ఉంది. సో అందుకే నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే పొద్దున పాజిటివ్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఆఫ్టర్ 11:30 మార్కెట్ స్లోగా డౌన్ అవుతూ ఇక్కడ రీచ్ అవుతుంది. సో కాబట్టి